చుక్కకూర ఎప్పుడు పచ్చడి చుక్కకూర పప్పు కాకుండా ఇలా ఒకసారి కూర అండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత పిరికడు శనగపప్పు వేసుకోవాలి. పోపులో వేసుకొని వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. శనగపప్పు మరీ ఎక్కువగా వేయించవద్దు, మాడిపోతుంది. ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 5-6 వేసుకుంటున్నాను. ఈ మొత్తం పూర్తిగా మగ్గిపోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు. తర్వాత కచ్చపచ్చగా దంచి వేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా 2 కట్ చేసి వేసుకున్నాను. టమాటా మొత్తం పూర్తిగా మగ్గిపోవాలి. టమాటా ఇలా మగ్గిపోయాక చుక్కకూరని శుభ్రంగా కడుక్కొని కట్ చేసి వేసుకోవాలి పోపులోకి. నేను 2 నుండి 3 కట్టలు తీసుకున్నాను చుక్కకూర. వేసుకొని కలుపుకోవాలి. చుక్కకూర వట్టిగానే మగ్గిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. పోపు అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న నీళ్లు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం చుక్కకూర ఉడికిపోయింది. ఇలా దగ్గరకు అవ్వాలి కూర. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.